ప్రజలకు సేవ చేసేందుకే ఎంపీ వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమారుడు డాక్టర్ అర్జున్ రెడ్డి తెలిపారు. గురువారం బుచ్చి మండలం దామరమడుగులో అర్జున్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాలలో ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని పోలేరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రతి ఒక్కటి పరిష్కరిస్తారని, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. చేయగలిగితే అది మీరు చెప్తేనే తెలుస్తుంది. దాని గురించి ఆలోచించుకోకండి. చెప్పాలనుకుంటే మైక్ పెట్టాలి. పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. పెద్ద చేసుకుని పక్కన మరీ నీకు పేదలు ఏం లేనివాడు తప్ప లేనివాడని. గ్రీన్ అంబాసిడర్స్ గా పనిచేస్తున్నటువంటి ఒక్కొక్కరుగా ఇక డయాస్ ముందుగానే వస్తే దిమ్మతిని అధికంగా తెచ్చుకుని పరిపూర్ణంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ పరాధనామ సంవత్సరంలో భక్తి ఉన్నటువంటి అందరూ భక్తులందరూ కూడా ఎంతో అలాగే వేస్తున్నటువంటి పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మన గత సాధారణ ఎన్నికల్లో ప్రతి పల్లె ప్రతి గడప ఆధ్వర్యంలో ప్రజావేదిక అనేది దీన్ని నిర్మించుకున్నాం. ఈరోజు ఒక మంచి సందర్భంగా ఇక్కడ మన జగదీష్ అండ్ టీమ్ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడము నేను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మన ఊరు, మన సమాజం, మన ఆరోగ్యం కోసం నిశ్శబ్దంగా కష్టపడి పనిచేసే మహిళలకి, అలాగే కొంతమంది మహిళలకి అందరికీ ఇక్కడ ఈరోజు చేయడం ఈరోజు మనం గుర్తించడం కోసం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. రూరల్ ఏరియా అంటే మన ఊళ్ళో ఈరోజు హెల్త్ యాక్సెస్ అంటే డాక్టర్స్ డైరెక్ట్ యాక్సెస్ చాలా పెరుగుతుంది, బెటర్ అవుతుంది. అయినా దగ్గరలో ముందుగా అందుబాటులో ఉండేది మన ఈరోజు ఈ హెల్త్ వర్కర్స్, మన ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఈరోజు ఫ్రంట్ లైన్ అంటే ముందరుండి ప్రజలకి కానీ ఉమెన్కి కానీ పిల్లలకి కానీ అందాల్సిన ఫస్ట్ ఇనిషియల్ హెల్త్ సర్వీస్ అంతా మీ ద్వారానే వెళ్తుంది. సో అండ్ చాలా కష్టపడి పనిచేస్తారు. లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్న ఆ లిమిటెడ్ రిసోర్సెస్లో మ్యాక్సిమం ప్రజలకి అందాల్సిన సర్వీసెస్ కష్టపడి ఈరోజు ఇస్తుంటారు. సో డెఫినెట్గా మన ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఈరోజు గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఊరు క్లీన్గా ఉండాలన్నా, మనం ఊరు బ్యూటిఫుల్గా ఉండాలన్నా ఈరోజు మనం ముందరుండి పొద్దున్నే లేచి మనందరం లేసే లోపల పోయి ఇదంతా కష్టపడి పనిచేసే మన శానిటేషన్ వర్కర్స్ కానీ క్లీనర్స్ కానీ చాలా మనందరం రుణపడి ఉన్నాము. వాళ్ళు చేసే కష్టం అంతా ఇంత కాదు. అది ఈరోజు గుర్తించడం చాలా గొప్ప ఆలోచన. ఎప్పుడు మనం అనుకుంటుంటాము పెద్ద ఏదో ఉద్యోగాలు ఇవన్నీ చేస్తూ ఉంటే దాంట్లో కంఫర్ట్స్ ఉంటాయి, కానీ కంఫర్ట్స్ తక్కువ ఉన్న కష్టపడి ముందరుండి మనందరి కోసం మన ఊరు కోసం పనిచేసే
మీ అందరిని ఈరోజు గుర్తించడం చాలా చాలా సంతోషం. అండ్ మీరు మనలో ఉండే గుర్తించిన వీరులు మీరందరూ. మీరు చేసే కష్టం అంత ఎఫెక్టివ్, అంత హెల్ప్ చేస్తుంది అందరికీ. ఉగాది శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ పార్టీ కార్యకర్తలకు నేనున్నారంటూ భరోసా ఇస్తూ ప్రతి కార్యకర్తను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మా నాయకులు, మాజీ మంత్రివర్యులు, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తండ్రికి తగ్గ తనయుల. మహిళా సమస్యలపై నిత్యం గలమెత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి స్ఫూర్తినిస్తూ మహిళలకు భరోసానిస్తూ ఉన్న వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారికి ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు రావుల ఇంద్రసేన గౌడ్, సర్వేపల్లి ఐటీ వింగ్ అధ్యక్షులు, రావుల దశరథ రామయ్య గౌడ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు ఎంపీటీసీ బిరదవోలు.